హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో ఫేస్ కొంచెం డల్‌గా ఉంది. ఎందుకంటే టైం ఇప్పుడు 2:30 మార్నింగ్ అనమాట. 24థ్ ఈరోజు. సో ఇప్పుడే జస్ట్ ఎళ్లి 'హరిహర వీరమల్లు' సినిమా చూసొచ్చాను. సో ఈ వీడియోలో నా ఎక్స్‌పీరియన్సెస్ అండ్ నా రివ్యూని మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. బేసిక్‌గా ఇవన్నీ చెప్పే ముందు నాకు అంటే చాలా రోజుల తర్వాత కళ్యాణ్ గారి సినిమాకి థియేటర్‌కెళ్ళాము. బెనిఫిట్ షోకి అది కూడా. చాలా రోజుల తర్వాత కళ్యాణ్ గారి సినిమాని ఒక సెలబ్రేషన్‌గా చేసుకున్నాము ఫ్యాన్స్ అందరం కూడా. చాలా రోజుల తర్వాత కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూసి పేపర్స్ ఎగరేసాము. చాలా రోజుల తర్వాత థియేటర్స్ బయట కళ్యాణ్ గారి కటౌట్ చూసాము. చాలా రోజుల తర్వాత కళ్యాణ్ గారిని ఒక వైట్ కలర్ డ్రెస్‌లో కాకుండా ప్రమోషన్స్‌లో ఒక మంచి అవుట్‌ఫిట్స్‌లో అందరం చూసాము. చాలా రోజుల తర్వాత ఆయన కటౌట్స్ కట్టించాము. చాలా రోజుల తర్వాత పాలాభిషేకం చేశారు. చాలా రోజుల తర్వాత హారతులిచ్చారు. చాలా రోజుల తర్వాత థియేటర్స్‌లో కళ్యాణ్ గారి పేరు వినిపించింది. సో ఇవంతా కూడా ఒక కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికి ఒక ఎమోషనల్ మూమెంట్ అండ్ ఒక సెలబ్రేషన్ అనమాట. 23rd నైట్ నుంచి స్టార్ట్ అయింది 'హరిహర వీరమల్లు' హవా. ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అయిద్దో నాకు తెలీదు. బట్ నాకు ఈ రివ్యూ చెప్పే ముందు బేసిక్‌గా ఆయన మహా అయితే ఇంకో 2 సినిమాలు రిలీజ్‌కున్నాయి. మహా అయితే ఇంకొక సినిమా చేస్తారేమో. కంప్లీట్‌గా పొలిటికల్‌గా వెళ్దాం అనుకునే పర్సన్‌ని మనం ఎవరు ఆపలేము. చాలామంది మిస్ అయ్యారు సినిమాల్లో ఆయన్ని. బట్ ఈ రిలీజ్ అవుతున్న ఈ కొన్ని సినిమాలు మాత్రం మనం రివ్యూస్‌ని, వాటిని, వేటిని పట్టించుకోకుండా జస్ట్ కళ్యాణ్ గారి లాస్ట్ సినిమాలన్నిటిని కూడా మనం ఒక సెలబ్రేషన్‌లా తీసుకెళ్దాము. దీనికి రివ్యూస్‌కి అసలు సంబంధం లేదు. బట్ 'హరిహర వీరమల్లు' సినిమా రివ్యూకొచ్చేస్తే 5 ఇయర్స్ నుంచి జాన్ 2020 వీళ్ళు అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి షూటింగ్ జరుగుతూనే ఉంది. మధ్యలో చాలా సార్లు ఆపారు. మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేశారు. అండ్ ఎక్కడో ఒక తెలియని నెగటివిటీ ఈ సినిమా మీదకొచ్చేసింది. ప్లస్ టెక్నీషియన్స్ చేంజ్ అయ్యారు. అండ్ 6 టైమ్స్ ఈ సినిమా రిలీజ్ డేట్స్ పోస్ట్‌పోన్ అయినాయి. ఎక్కడ కూడా ప్రమోషన్స్ కూడా ఎక్కడ కనిపించలేదు. ఈ మధ్య కాలంలో ఒక 4, 5 డేస్ నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చి కనిపించిన తర్వాత జీరో ప్రమోషన్స్ నుంచి ఫుల్ పబ్లిసిటీ అయితే ఈ సినిమా సొంతం చేసుకుంది. సో ఫైనల్లీ ఈ సినిమా 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ అయిపోయింది. ఈ సినిమాలో మేజర్‌గా వాళ్ళు చూపించిందయితే ఆహ్, ఆ టైంలో హిందూస్‌ని ఎలా ఇన్సల్ట్ చేసేవాళ్ళు, హిందూస్ ఎలాంటి ఇబ్బంది పడ్డారు, ఒక కోర్ డివోషనల్ ఎలిమెంట్‌నయితే వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి ఈ సినిమాలో చూపించడం జరిగింది. అండ్ మొఘల్స్ టైంలో వాళ్ళు ఎంత బ్రూటల్‌గా ఉండేవాళ్ళనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. సెట్స్ గానీ, కాస్ట్యూమ్స్ గానీ, లొకేషన్స్ గానీ ఒక ఐ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ వీఎఫ్ఎక్స్ విషయానికొచ్చేసి ఎక్కడో వీళ్ళు కాంప్రమైజ్ అయినట్టే అనిపించింది. అండ్ మనకు కూడా బేసిక్‌గా 'బాహుబలి' రిలీజ్ అయిన తర్వాత నుంచి బిఫోర్ 'బాహుబలి', ఆఫ్టర్ 'బాహుబలి' అయిపోయిన సినిమాలన్నీ కూడా 'బాహుబలి' చూసిన విజువల్స్ తర్వాత ఏ సినిమా చూసినా కూడా అంతే గ్రాండియర్ ఉండాలి, అంతే విజువల్‌గా మనకి కనిపించాలనే పాయింట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. బట్ 'హరిహర వీరమల్లులో' ఎక్కడో అనుకున్న దానికంటే ఎక్కువ విజువల్ వైస్‌గా నాకు ఎక్కువ అంత కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఫీల్ అండ్ గ్రాండియర్ మాత్రం చాలా బాగా చూపించారు. విజువల్స్‌గా కొంచెం వెనకబడినప్పటి నుంచి ఫీల్ అండ్ గ్రాండియర్ మాత్రం చాలా బాగా చూపించారు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికొచ్చేసి నిత్య అగర్వాల్ గ్లామరస్ రోల్స్‌లో ప్రతి సినిమాలానే ఈ సినిమాలో కూడా ఎరగొట్టేసింది. తన సాంగ్స్ గానీ, తన అందంతో గానీ, తన పర్ఫార్మెన్స్‌తో గానీ, ఇక్కడ కొంచెం తనకి ఎక్కువ ఒక ఇంపార్టెంట్ రోల్ అయినే చెప్పుకోవాలి ఈ సినిమాలో. అండ్ సపోర్టింగ్ రోల్స్‌లో చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. మన సునీల్ గారు గానీ, మిగతా వాళ్ళు గానీ. కానీ నాకు సపోర్టింగ్ రోల్స్ కేటగిరీలో మన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్రహ్మానందం గారు కనిపిస్తారు. ఈ సినిమాలో ఉన్నారు. ఒక మంచి రోల్ చేశారని చెప్పారు. బట్ బ్రహ్మానందం గారి రోల్ అయితే నాకు ఈ సినిమాలో కనిపించలేదు. అండ్ బాబీ డియోల్ గారు ఆయన రూత్‌లెస్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చూపించడం జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ విషయానికొచ్చేస్తే స్క్రీన్ మీద ఆయన కనిపించిన సీన్స్ అన్నీ కూడా అరాచకం అని చెప్పాలి. ఆయన ఎంట్రీ సీన్ గానీ, ఆయన ప్రీ క్లైమాక్స్ సీన్ గానీ, ఆయన ఫైటింగ్ సీక్వెన్స్ గానీ, ఆ కత్తి అలా తిప్పే ఒక స్వాగ్ కానీ, క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ఆయన ఎక్కడ కనిపించినా కూడా ఒక గూస్ బంప్స్ మూమెంట్స్ వచ్చినాయి. అదే చెప్తున్నా 'హరిహర వీరమల్లు' ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫిల్మ్. ఇది ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కి ఒక పవర్ స్టార్మ్ అని చెప్తాను నేనైతే. ప్రతి సీను, ప్రతి డైలాగు, ప్రతి పంచ్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కి చాలా నచ్చుతాయన్నమాట. అండ్ మెయిన్‌లీ ఈ సినిమా ఇప్పుడు ఇంత మంచి పేరు రావడానికి రీజన్ కళ్యాణ్ గారు కూడా మొన్న చెప్పారు. కీరవాణి గారని చెప్పి. కీరవాణి గారి బీజీఎం ఉంటది. ప్రతి సీన్‌లో, ప్రతి సాంగ్‌లో కళ్యాణ్ గారు కనిపించిన ప్రతి సీన్‌లో ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అరాచకం అని చెప్పాలి. నిజంగానే 'హరిహర వీరమల్లు' సినిమా కీరవాణి గారి మ్యూజిక్ లేకపోతే లేదనే చెప్తా నేను. సో ఫైనల్‌గా నేను ఈ సినిమా గురించి ఏం చెప్తున్నానంటే, నేను ఈ సినిమాని జడ్జ్ చేయట్లేదు. ఈ సినిమాకి ఎటువంటి రేటింగ్స్ ఇవ్వట్లేదు. ఈ సినిమాలో అన్ని సినిమాలు ఉన్నట్టే చాలా ఫ్లాస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ నాకు భయంకరంగా నచ్చింది. సెకండ్ హాఫ్‌లో కొన్ని లాగ్స్, కొన్ని మిస్టేక్స్ అయితే నాకు కనిపించినాయి. కానీ నేను ఈ సినిమా గురించి ఏం మాట్లాడదలుచుకోవట్లేదు. కళ్యాణ్ గారు చేసే 2, 3 సినిమాల్లో ఇదొకటి. సో ఈ సినిమాని ఒక సెలబ్రేషన్‌గానే చూస్తున్నా. సో ఖచ్చితంగా ఈ సినిమాని మనం అందరం కూడా సెలబ్రేషన్‌గానే చూస్తాం. చాలా రోజుల తర్వాత కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు కాబట్టి
కాబట్టి ఇది అందరికీ కూడా ఐ ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. సినిమా థియేటర్స్‌లో కళ్యాణ్ గారి బొమ్మ మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆడుతుంది. ఇది ఒక్కటే నేను చెప్పగలుగుతా. సినిమా కూడా చాలా బాగుంది. నాకైతే విజువల్ వైజ్‌గా కొంచెం డిసప్పాయింట్ చేసినప్పటికీ నాకు చాలా బాగా నచ్చింది. సో, అందుకే నేను ఈ సినిమాకి రేటింగ్ కూడా ఇవ్వదలుచుకోలేదు. సో, మీరెవరైనా సినిమా చూసుంటే మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి. నెగెటివ్‌గా అయితే వద్దు, పాజిటివ్‌గానే మాట్లాడుకుందాం. సో, మౌత్ పబ్లిసిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నిజంగానే మీకు జెన్యూన్‌గా సినిమా నచ్చితే కింద కమెంట్ చేయండి. సో, అంటిల్ దెన్ థాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్.